అందుకు యేసు ఇదిగో అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదిగో క్రొత్తగా జన్మించాలంట బిడ్డారు. నీ జీవితంలో ఈ అనుభవం ఉందా? నూతనముగా జన్మించిన అనుభవం, క్రీస్తు కొరకు ప్రతిదీ త్యాగం చేస్తూ, ఇదిగో దేవుడి కొరకు త్యాగం చేస్తూ బ్రతికే జీవితం నీకుందా? అయితే నువ్వు ఫలించబోతున్నా. ఇదిగో నువ్వు శరీరంలో సంపాదించిన దానికంటే అధికమైన సంపాదన ఆత్మ సంబంధమైన జీవితములో నీకుంది బిడ్డారా, నీకుంది. ఇదిగో నీవు శరీర ద్వారా సంపాదించేది అది కొద్ది వరకే ప్రయోజనం అని వాక్యం సెలవిస్తుంది. ఇదిగో నువ్వు ఆత్మలో సంపాదించే ఆ జీవితము, ఆ ప్రేమ, ఎటర్నల్ లైఫ్, నిత్య జీవము, అదేవిధంగా ఈ లోకములో సంబంధించిన దీవెనలు అవి అధికమై ఉన్నవి, అవి అధికమై ఉన్న మేలులై ఉన్నవి. కాబట్టి ఆ విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు. ఆ విషయాన్ని నువ్వు అస్సలే మర్చిపోకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఆత్మలో జన్మించి